నమస్తే. మన యువరాజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరొకసారి విదేశీ పర్యటనకు వెళ్ళాడు. ఏటేటా వెళ్తూనే ఉంటాడు. ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటాడు. కనీసం అంటే 4 సార్ల నుంచి 8 సార్ల వరకు వెళ్తుంటాడు ఆయన ప్రతి సంవత్సరం గూడా. ఇక క్రిస్మస్ టైంలో అయితే క్రిస్మస్‌కు కొన్ని రోజుల ముందు ఖచ్చితంగా వెళ్తాడు. యూరప్ కంట్రీస్‌కి వెళ్తాడాయన. అయితే ఎక్కువ శాతం రహస్యంగా ఉంటాయి. సీక్రెట్ పర్యటనలు ఎక్కువుంటాయి. మొన్న లాటిన్ అమెరికా దేశాలు వెళ్ళాడు 3 దేశాలు. కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పిందేందంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు లీడర్లు ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రకారం 4 రోజులో, 5 రోజుల్లో వెళ్తాడని చెప్పారు. కానీ దాదాపు ఒక 2 వారాలు ఆయన గాయబైపోయినాడు పూర్తిగా. ఇక్కడ మాయమైపోయాడు, అక్కడ తేలాడు. ఇంకా మళ్ళీ కనిపించలేదనమాట. అంటే ఆయన పాల్గొన్న ఒక 2 ప్రోగ్రామ్స్ మాత్రం బయటకొచ్చినాయి. అన్ని రోజులు ఎవరిని కలిసాడు, ఎక్కడున్నాడనేది అసలు ఏమాత్రం బయటికి రాలేదు. అంత సీక్రెట్‌గా రాహుల్ గాంధీ పర్యటన కొనసాగింది. ఇంకా వెళ్తూనే ఉన్నాడు. ఈ మధ్య అయితే ఈ సంవత్సరంలో వియత్నాం వెళ్ళాడు, మలేషియా వెళ్ళాడు, చాలా దేశాలు వెళ్ళాడు. మొన్న బిహార్ అంటే భారతదేశంలో ఏదన్నా ముఖ్యమైనది జరుగుతున్నప్పుడే అసలు ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఒక పెద్ద కుటుంబ పార్టీని నడిపిస్తున్న నేతగా ఇక్కడ ఉండాల్సిన సమయంలో కూడా ఆయన ఉండడనమాట. మొన్నైతే అసలు బిహార్‌లో లాంటి ఎన్నికలు, బిహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే కూడా ఆయన లాటిన్ అమెరికా దేశాలకు వెళ్ళాడు. అంతకుముందు వియత్నాం అనుకుంటా, మన్మోహన్ ఇంకా సంతాప దినాలు పూర్తి కాలేదు వాళ్ళ ప్రధానమంత్రి చనిపోయి. అప్పుడు వెళ్ళాడు. ఇంకా అంటే వెళ్ళి అక్కడ ఏదో ఒకటి మాట్లాడతాడు. రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, లేదా వచ్చిన తర్వాతనైనా ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఎన్నో సందేహాలు అనమాట రాహుల్ ఇలాంటి విదేశీ పర్యటనల మీద. సహజంగా వస్తాయి. ఎందుకంటే ఆ పార్టీ చెప్పదు మరి. అసలు అధికారము, హక్కు ఉంటుంది ఈ దేశ ప్రజలకు. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎక్కడికి వెళ్ళాడని తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంటుంది. చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీకి ఉంటుంది, ఆ నాయకుడికి ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పరనమాట. అంత సీక్రెట్‌గా దేశాల పర్యటన ఉంటది. ఇంకా దాని చుట్టూ రకరకాల ప్రచారం అయితే జరుగుతానే ఉంటది. మనకేం తెలుస్తదంటే ఈ తర్వాత ఈ పర్యవసానాలు, ఈ ఫలితాలు ఏదైతే జరుగుతుందో అప్పుడు ఓహో! రాహుల్ గాంధీ ఎవరినో కలిసాడు, దేశ వ్యతిరేకులతో కలిసి ఉంటాడన్న అనుమానాలను బలంగా కలిగించేలా ఏదో ఒకటి ఇక్కడ జరుగుతదనమాట. మనం కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం అది. మనకు అన్ని అనుమానాలు, సందేహాలు అనే పర్యటన మీద రావడానికి కారణం ఇక్కడ జరుగుతుంటాయి కాబట్టి, అంత మాత్రమే కాదు ఆయనకి అక్కడికెళ్ళి చేసే స్టేట్మెంట్స్ కూడా అట్లాగే ఉంటాయి. అంటే భారతదేశం పరువు తీసేలా, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశము ఇప్పుడిప్పుడే అంటే ప్రపంచంలో భారత్ అంటే ఏంటో, నయా భారత్ శక్తి ఏంటో తెలుస్తున్న సందర్భము. ఇలాంటి టైంలో ఆయన అక్కడికెళ్ళేసి ఈ దేశం పరువు తీస్తాడు. ఎంత దారుణమైన మాటలంటే, దేశంలో ప్రజాస్వామ్యం లేదు, అసలు మహిళలకు రక్షణ లేదు, మైనార్టీలకు రక్షణ లేదు, మహిళకు ఒక సమాన హక్కులు లేవు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. గతంలో ఆయన చేసిన స్టేట్మెంట్స్ అనమాట. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు అక్కడ విదేశాల్లో కూర్చుని. ఇక మొన్న డిసెంబర్ 15 నుంచి 20 వరకు క్రిస్మస్ టైంలో కంపల్సరీ ఆయన ఏదో ఒక మన యూరప్ కంట్రీస్కే వెళ్తుంటాడు. ఈసారి క్రిస్మస్‌కి ముందు కూడా ఆయన జర్మనీ వెళ్ళాడు ఈసారి. రాహుల్ గాంధీని రెగ్యులర్‌గా వాచ్ చేస్తున్న వాళ్ళు, ఆయన్ని రెగ్యులర్‌గా ఫాలో చేస్తున్న వాళ్ళు కొందరు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన జర్మనీలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ప్రతినిధులను కలిశాడు. ఆ సంస్థలో పనిచేసి తర్వాత వివిధ సంస్థలు నడిపిస్తున్న వాళ్ళని కలిశాడు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ జార్జ్ సోరస్‌ది. డీప్ స్టేట్‌ని నడిపిస్తున్న జార్జ్ సోరస్ అని అందరికీ తెలుసు. ఆ జార్జ్ సోరస్ ఏంటి, మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాడు. భారత్‌లో కుట్రకు పన్నాడు. ఈ షాహీన్ బాగి రైతు ఆందోళన వెనుక కూడా జార్జ్ సోరస్ డీప్ స్టేట్ ఉన్నది అన్నది స్పష్టం. కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో పలు దేశాలలో ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఆ డీప్ స్టేట్ హస్తం ఉంది. ఆ డీప్ స్టేట్ పూర్తిగా జార్జ్ సోరస్ నడిపిస్తున్నాడు అనేది కూడా ఒక వాస్తవం. ఎందుకంటే మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి $1 బిలియన్ నేను ఖర్చు పెడుతున్నానని ప్రకటించినాడు జార్జ్ సోరస్ అనేవాడు. తర్వాత చాలా చిన్న చిన్న దేశాల్లో రాజకీయ అస్థిరతకు, రాజకీయ సంక్షోభానికి అసలు ప్రధానులే దేశం విడిచి పారిపోయేలా చేయడానికి, ప్రధానులను పరిగెత్తించిన పరిస్థితులను కల్పించడానికి కారణం డీప్ స్టేట్, జార్జ్ సోరస్. జార్జ్ సోరస్ అన్న మాటలు రాహుల్ నోటంట వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను గతంలో చాలా వీడియోస్ కూడా చేశాను నేను. ఇక రాహుల్ ముఖ్యంగా కొందరిని కలిశారని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌లో గతంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు. జార్జ్ సోరస్ నేతృత్వంలోని ఆ ఫౌండేషన్‌లో కార్నెలియా వోల్ ఆమె ఏంటంటే ఒక థింక్ ట్యాంక్‌ను నిర్వహిస్తుంది అక్కడ. అందులో ముఖ్యమైన ఒక గౌరవనీయమైన బాధ్యతలో జార్జ్ సోరస్ ఉన్నాడు. అలెగ్జాండర్ సోరస్, జార్జ్ సోరస్ కొడుకు కూడా ఉన్నాడనమాట. ఆమెను రాహుల్ గాంధీ కలిశాడని చెప్తున్నారు. అలాగే డాలియాలా ష్వార్జర్, ఈమె కూడా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌లో
ఒక మంచి బాధ్యతలో ఉండేదంట, సంస్థ బాధ్యతలు. ఆమె కూడా కీలకంగా ఉన్నారు ఇంతకుముందు. ఆమెను కలిశాడు. ఇక థాస్టర్ బెనర్, ఆమె కూడా ఒక ఇన్‌స్టిట్యూట్‌ని నిర్వహిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో మోదీకి వ్యతిరేకంగా, భారత్‌కు వ్యతిరేకంగా అనేక ఆర్టికల్స్‌ను ప్రచురించిందనమాట. ఇక మరొక వ్యక్తి డాక్టర్ మనీషా రీటర్స్. తను కూడా ఒక థింక్ ట్యాంక్‌ను నడుపుతారు. దానికి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచే ఇంకా పెద్ద ఎత్తున నిధులు వెళ్తాయన్నమాట. చెప్పిన కదా, భారతదేశంలో ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అంటే ఇక్కడ రాజకీయాన్ని సంక్షోభంలోకి నెట్టడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి, ఇక్కడ మంట పెట్టడానికి, దేశంలో మంట పెట్టడానికి కొన్ని అల్లర్లకు నాయకత్వం వహించింది. ఇప్పుడు షాహీన్ బాగ్ లాంటి అల్లర్లకు నేతృత్వం వహించిన సంస్థలకు, వెనుక నుండి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసిన సంస్థలకు నిధులు కూడా ఈ జార్జ్ సోరస్ ఫౌండేషన్ నుంచే నిధులు వచ్చినాయి. గతంలో మనం మాట్లాడుకున్నాం. కేవలం భారతదేశంలోని సంస్థలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో ఎన్‌జీఓలకు, థింక్ ట్యాంక్స్, అట్లనే మీడియాకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు సమకూరుస్తూ ఆ దేశంలో సంక్షోభానికి, ఆ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి, వాళ్లకు నచ్చని ప్రభుత్వాలను కూల్చేయడానికి, నచ్చని నాయకులను గద్దె దింపడానికి డీప్ స్టేట్ ఒక కుట్ర చేస్తుంది. అందులో భాగంగా కొన్ని ఎన్‌జీఓస్‌ను ఎక్కడికక్కడ వాళ్ళని పెట్టేసుకొని ఫండ్స్ ఇస్తూ వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తదనమాట. అట్లా అలాంటి సంస్థలో పనిచేసిన ముఖ్య బాధ్యతల్లో పనిచేసిన వాళ్ళని ఈసారి రాహుల్ గాంధీ వెళ్ళి కలిశాడని చెప్తున్నారు. నిజంగా ఇది ఆందోళనకర విషయం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశీ పర్యటనకి వెళ్ళినా అసలు మనం భయంతో వణికిపోతాం. ఇక్కడున్న ప్రజాస్వామికవాదులు భయపడతారు. ఏమో మళ్ళీ విదేశీ పర్యటనకు పోయిండు, మళ్ళా మాయమైండు, మళ్ళా రహస్య పర్యటనకు పోయిండు, మళ్ళెవరితో మాట్లాడుతున్నాడో, ఏం జరుగుతుందో, ఆయన అక్కడ ఉన్నప్పుడు ఏమన్నా జరుగుతుందా, వచ్చిన తర్వాత ఏమన్నా అవుతుందా అన్న భయం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక జర్మనీ అనగానే ధ్రువ్ రాఠీ గుర్తొస్తాడు. కొంతకాలంగా నిజంగా ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నాడని చెప్పొచ్చు. పూర్తిగా దేశం మీద ద్వేషం, ఇంకా భారతదేశం మీద ద్వేషం ప్రదర్శిస్తూ ఒక అవాస్తవాలు ప్రచారం చేస్తూ, దేశం పరువు తీస్తూ, ముఖ్యంగా మోదీ మీద, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీద మాత్రమే తను యుద్ధం చేస్తుంటాడనమాట, బయట ఉండి, జర్మనీలో ఉండి. అయితే ధ్రువ్ రాఠీని కూడా రాహుల్ గాంధీ ఏమన్నా కలిశాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఆ ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఇలాంటి ప్రచారం జరుగుతుంటే నిజంగా ఆ పార్టీకి బాధ్యత లేదా? ఆ నాయకుడికి బాధ్యత లేదా? చెప్పాలి కదా. జర్మనీకి ఎందుకు వెళ్ళారు? 5 రోజులు, 6 రోజులు, 15 నుంచి 25 అంటే 6 రోజుల పాటు జర్మనీలో రాహుల్ గాంధీ ఏం చేశాడో చెప్పాలి కదా. ఆషామాషి మనిషి కాదు కదా, సాదాసీదా మనిషి కాదు కదా. ఒక ప్రభుత్వాన్ని, ఒక పార్టీని, ఒక పెద్ద జాతీయ పార్టీని, ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీని నడిపిస్తున్న నాయకుడు. చాలా మంది ఆశపడతారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చాలా మంది ఆశపడతారు. నిజంగానే పొరపాటున కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యే వ్యక్తి రాహుల్ గాంధీ. మరి అంత ప్రభావవంతమైన నాయకుడు ఈ దేశంలో, ఆయన నేతృత్వంలో కొనసాగుతున్న పార్టీ కొన్నేళ్ల పాటు ఈ దేశాన్ని ఏలింది. అసలు ఆయన కుటుంబమే, ముత్తాత, తాత, నాయనమ్మ, తండ్రి, తల్లి, ఇప్పుడు సోదరి సహా తను కూడా ఈ దేశపు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు సౌత్ నుంచి, ఒకరు నార్త్ నుంచి. మరి అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? 6 రోజులు విదేశానికి ఎందుకు వెళ్ళాడు? అసలు ప్రతిసారి విదేశాలకు ఎందుకు వెళ్తున్నాడు? ఇన్నిసార్లు విదేశాలకు ఎందుకు వెళ్తున్నాడు? పోటీపడి అధికారికంగా ప్రధాని ఏ దేశం వెళ్ళినా అన్ని బాజాప్తా ఉంటుంది. ఏ క్షణం ఆయన ఎక్కడున్నాడు, ఏ దేశం వెళ్ళాడు, అఫీషియల్గా ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది, పార్టీ చెప్తుంది, ప్రధాని అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా మనకి కనిపిస్తుంది. మినిట్ టు మినిట్, అసలు సెకండ్ టు సెకండ్ తెలిసిపోద్ది ప్రధాని ఎక్కడున్నాడు, ఎవరిని కలిశాడు, ఏం మాట్లాడుతున్నాడని. ఈ దేశ ప్రధాని విదేశీ పర్యటనకి వెళ్ళినా ఈ దేశంలో ఉన్న, అలాంటిది ప్రతిపక్ష నాయకుడు రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరానికి కనీసం దాదాపు 1/2 డజన్ పైగా, దాదాపు 6 నుంచి 10 సార్లు విదేశాలకు, ఏ దేశాలకు, అటు యూరప్, ఇటు అమెరికా, ఇటు లాటిన్ అమెరికా, ఇలాంటి దేశాలకైనా వెళ్తూ ఉంటే ఎందుకు వెళ్తున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు అనేది తెలియదు అసలు. ఆయన వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి ఈ దేశంలో జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆ బాధ్యత లేదా? అడిగే అధికారం, హక్కు భారత ప్రజలకు ఉండదా? భారత ప్రజలు, ఇక్కడి మీడియా కానీ, ఇక్కడి పార్టీలు డిమాండ్ చేసినా వాళ్ళు చెప్పరు, అసలు స్పందించరు.
అలాంటి నాయకుడిని ప్రధాని కావాలని కోరుకుంటారా ఇక్కడ వాళ్ళు? చాణక్యుడు అంటాడు, విదేశీ మహిళకు పుట్టినవాడు ఎప్పుడు ఈ దేశం పట్ల ప్రేమను చూపించలేడు అని. అన్నట్టు రాజస్థాన్‌లో కొత్త ఉద్యమం ఊపందుకుంటోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. చూద్దాం ఏం జరగబోతోందో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.